అందరికీ నమస్కారం అండి. ఈరోజు 20వ తేదీ అక్టోబర్ 2024 జ్ఞానజ్యోతి విశాఖపట్నం సెంటర్ నుంచి ఈరోజు మనం సమాలోచన జరుపుకుంటున్నాం. ఈరోజు టాపిక్ ఏమంటే వాట్ మేక్స్ ది మైండ్ హైలీ సెన్సిటివ్. మనస్సును అతి సున్నితమైనదిగా ఏది చేయగలదు? సున్నితత్వం గురించి ఇదివరకు కూడా మనం టాపిక్ చేశాం, మాట్లాడుకున్నాము. అయితే ఒకానొక గంభీరమైన విషయం, లోతైన విషయం, ఎప్పటికీ కొత్తదే. అది పాతబడదు. సో మనము ప్రతిసారి ఒకసారి చేసింది అయినప్పటికీ కూడా కొత్తగా వినడం, కొత్తగా దాని గురించి మాట్లాడడం అనేది నిజంగా జరగాలి. అప్పుడే ఇంకా ప్రతిసారి కొన్ని లోతుల్లోనికి వెళ్తాం. మనస్సు దాంట్లో చొచ్చుకొని వెళ్తుంది. ఇంకా కొన్ని సత్యాల్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటుంది ఆ విషయంలో. కాబట్టి ఈ టాపిక్లో మనస్సును అతి సున్నితంగా ఏది చేయగలదు అని అడుగుతున్నప్పుడు హైలీ సెన్సిటివ్ అనే పదం ఉంటుంది. తర్వాత వాట్ మేక్స్ ది మైండ్, ఏది చేస్తుంది ఆ విధంగా అంటే దాంట్లోనే వీఆర్ నాట్ వెరీ సెన్సిటివ్ పీపుల్ అనే అర్థం ఉంది. అంటే మొద్దుబారిపోయినటువంటి ఒక మనస్తత్వం మానవాళిలో ఉందన్నమాట. ప్రతి విషయం మానవాళిని ఉద్దేశించి మాట్లాడినా మనం కూడా మానవుల్లో ఒకడం కనుక అది మనకే అన్వయించుకొని మనం దాన్ని వినాలి. టీచింగ్ని అర్థం చేసుకోవడం కాదు, ఇది మన జీవితానికి సంబంధించిన విషయం కనుక మనం ప్రతి ఒక్కరం ఇది మనకే అన్వయించుకొని చూసుకోవాలి. మనకి నిజంగా ఆర్ వి హైలీ సెన్సిటివ్ అనే విషయం అన్నమాట. ఇక్కడ ఇన్సెన్సిటివిటీ అండ్ సెన్సిటివిటీ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. అంతేకాకుండా సెన్సిటివ్ అంటే మైండ్, నేను అనేది ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవ్వడం, బాధపడడం, ఆ తర్వాత దుఃఖించటం, ఇలాగా ప్రతి మాటని పట్టించుకోవడము, రియాక్ట్ అవ్వడము, ఇలాంటివి ఆ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అనే పదాలతో మనసుని గురించి మాట్లాడిన విషయాలు చాలామంది మాట్లాడతారు అన్నమాట. అతను చాలా సెన్సిటివ్ అండి, నేను చాలా సెన్సిటివ్ అండి, ఒక మాట నాకు వెంటనే బాధిస్తుందండి, ఈ విధంగా మాట్లాడతారు. అయితే కృష్ణమూర్తి గారు వాడిన ఈ పదం సెన్సిటివ్ ఏంటి, హైలీ సెన్సిటివ్ ఏంటి, ఇది కూడా మనం చూడాలి. సెన్సిటివ్ అంటే ఒక సున్నితమైన తత్వం అన్నమాట, సున్నితత్వం అని చెప్పొచ్చు. సో సున్నితత్వం అంటే మనం ఒక విషయానికి
స్పందించగలగటం, ఆ విషయంలో ఉండేటువంటి ఒక బాధని కానీ, ఒక సంతోషాన్ని కానీ, లేకపోతే మరొక దాన్ని కానీ, ఏదైనా ఒక సౌందర్యం కానీ, ఒక అసహ్యకరమైనదని కానీ, దానికి ఒకలాంటి రియాక్షనరీ రియాక్షనరీ మూవ్మెంట్ కాకుండా మైండ్లోంచి, సో ఈజ్ దేర్ ఎన్ యాక్షన్, అంటే చర్యతో కూడుకున్నది, ప్రతిచర్య కాదు అది. సో అంటే ఒక అనుభవం నుంచి ఒక విషయాన్ని చూసి, ఆ అనుభవం నేర్పినటువంటి విషయం పోగు చేసుకున్న విషయంతో ప్రతిస్పందించడం ఒక రియాక్షన్ అన్నమాట. తర్వాత అలాంటి రియాక్షన్లో కూడా సెన్సిటివిటీ ఉంది. అంటే హీఈస్ వెరీ సెన్సిటివ్ అబౌట్ వాట్ అదర్స్ సే అండ్ ది సరౌండింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అని అంటాం. అది ఒక రియాక్షనరీ మూమెంట్. అది మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాము. సెన్సిటివ్ అంటే ఒక సున్నితమైన విషయం, అంటే సున్నితంగా ఒక విషయాన్ని చూడగలగటం అన్నమాట. అంటే అది ప్రకృతిలో ఒక దృశ్యమైన, ఒక శ్రావ్యమైన సంగీతమైన, ఒక మనిషి పడుతున్న బాధ, పక్కన పెట్టేసేయ్. Should I watch that? మనిషి పడుతున్న బాధనైనా, ఒక దుఃఖాన్నైనా, లేదా ఒక పక్షి కోతనైనా, ఇలా మన ముందుకు వెళ్తున్న కొద్ది చూస్తాం ఈ విషయాన్ని. సో అలాగ ప్రతి చిన్న విషయాన్ని, తన చుట్టూ ఉండే విషయాన్ని చూసి అనుభూతి చెందటం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అనుభూతి అనే మాటని ఇక్కడ మనం ఫీల్ అనే మాటకి బదులుగా వాడుతున్నాం అన్నమాట. అలా వాడొచ్చునేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఒకటి ఉంది, అనుభవం. ఇది అనుభవం అనేటువంటి ఒక మాట కాకుండా ఫీల్ అన్నాం. ఫీల్ అని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. సో ఎక్స్పీరియన్స్ అంటం లేదు. సో ఒక దుఃఖం ఎక్స్పీరియన్స్ అవుతుంది, తర్వాత ఒక సంతోషం ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక భయం ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే అది భయం ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే ఒక ఎక్స్పీరియన్స్ని మన పాత అనుభవంతో ఇది భయం అని పేరు పెట్టాము, మరో ఎక్స్పీరియన్స్ని ఇది దుఃఖం అని పేరు పెట్టాము, మరో ఎక్స్పీరియన్స్ని ఇది సంతోషం అని పేరు పెట్టాము. అలా పేరు పెట్టడానికి కారణం మనకి ఇదివరకే దాని గురించి ఒక జ్ఞానం ఉంది, అందుకే గుర్తిస్తున్నాము, పేరు పెడుతున్నాము. ఇక్కడ గుర్తింపు, పేరు అనేది లేనటువంటి ఒక స్థితి, ఫీల్ అవటం అనేది. ఇట్ ఇస్ ఎ ప్యూర్ ఫీలింగ్ అన్నమాట. అంటే ఇక్కడ థాట్, ఆలోచన, దాన్ని తనకు తెలిసినటువంటి విషయంగా చూడటం లేదు, కానీ అది సరికొత్తదిగా వింటున్న ప్రతిసారి ఆ పక్షి కోతని, ఆ వింటున్న ప్రతి మూమెంట్ కొత్తదిగా చూస్తుంది. అలాగే ఒక విషయాన్ని కొత్తగా వింటుంది, దాంట్లో స్పందిస్తుంది, ప్రతిస్పందించదు, ఫీల్ అవుతుంది, అంటే అనుభూతి చెందుతుంది దాన్ని. ఆ అనుభూతి చెందటం అనేది నాట్ విత్ ది పాస్ట్ నాలెడ్జ్, బట్ దేర్ ఈస్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్ దేర్. ఏ కంప్లీట్ బీయింగ్ ఈజ్ దేర్. అంటే టోటల్గా ఒక బీయింగ్, ఉనికి ఉంది. ఆ ఉనికితో అతను అనుభూతి చెందుతున్నాడు అన్నమాట. సో ఫీల్ అనే మాట
కొంచెం కష్టమైన పదం దానికి ట్రాన్స్లేట్ చేయటం అనేది. అంటే నాకు ఇలాగ అనిపించిందంటే అనుభూతి అనొచ్చునేమో అనిపించింది. అయితే ఇప్పుడు ఎందుకు అలాగా ఒక మనం ఆ సెన్సిటివిటీని కోల్పోయాము అనేదే ఇందులో ముఖ్య అంశం అన్నమాట ఈరోజు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, సెన్సిటివిటీ అనే విషయంలోకి వెళుతున్నాం. ఎందుకు కోల్పోయాం, ఎందుకు మనం ఇన్సెన్సిటివ్ అయ్యాం, ఎందుకు ఇంత ముఖ్యమైన టాపిక్గా ఇది మనం పరిగణిస్తున్నామంటే ఈరోజు ఆ సెన్సిటివిటీ లేకపోవడం వల్ల ప్రేమ అనే మాటకి అర్థం లేకుండా పోయింది. ప్రేమ అనేది నిజంగా బంధాల్లో ఉందా, అటాచ్మెంట్ ఉందా? అలాగే ప్రతి దాంట్లో మనం చూస్తే ఈ ప్రేమ అనేది దాని యొక్క అర్థాన్ని మనసు అనేక రకాలుగా కల్పించుకుంది. కానీ మనసు ఇచ్చే అర్థాలు ఏవి కూడా ప్రేమ కాదు. కాబట్టి ఆ ప్రేమ అనేది మనసుకు తెలియదు. ఎందుకంటే కారణంతో ఉన్నదే మనసుకు తెలుసు. తర్వాత ఏదో ఒకటి ఇష్టాల గురించి సంబంధించిందే మనసుకు తెలుసు. కానీ ఇష్టాలకి సంబంధించినది, ఈ ద్వంద్వాలకు సంబంధించినది, కారణం లేనిది అయినటువంటి ఒక ఫీలింగ్ ఉంది. దాని గురించి మనసుకు తెలియదు అన్నమాట. సో ఇది తెలియకపోవడం వల్ల మనుషుల్ని, అంటే ఈ మన దైనందిక జీవితంలో ఇది మనకి తెలియకపోవడం వల్ల సమస్త ప్రజానీకం, అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఒక గందరగోళంలోని, తర్వాత హింసాత్మకతలోని, భయములోని, దుఃఖములోని, సంఘర్షణలోని చిక్కుకొని ఉందన్నమాట. అందుకే బాంధవ్యాలలో సఖ్యత లేదు. బాంధవ్యాలన్నీ కూడా కీచులాటలు, గొడవలు, సంఘర్షణలు వీటితో నిండిపోయి ఉన్నాయి. ప్రేమిస్తున్నాం, ప్రేమ అంటూ ఏం చేస్తున్నారు అందరూ, అదంతా మనకు తెలుసు. సో కాబట్టి ప్రేమ అనేది ఆ మాట కాదు. ప్రేమను తెలుసుకోవాలంటే ఈ సున్నితత్వం ఏంటో ముందు కనుక్కోవాలన్నమాట. ఆ సున్నితత్వం అనేది ఏంటో మనసు తెలుసుకోకుండా దాంట్లో స్పందించలేకపోతే అది ప్రేమ అనే విషయం నాకు ప్రవేశించలేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. సో అందుకని ప్రేమకి సెన్సిటివిటీ ఉంది, సెన్సిటివిటీలో ప్రేమ కూడా ఉంది. అది తెలియక ఏమవుతుందంటే ఈరోజు హింస, యుద్ధోన్మాదం, రక్తపాతం, తర్వాత సూటిపోటి మాటలతో హింసించడం, ఫిజికల్గానే కాదు. ఎందుకంటే ఆ మాటలు ఒకరి హృదయాన్ని కత్తితో గీసినంత ఒక స్కార్ ఏర్పరుస్తున్నాయి. సో మనకి తెలియకుండా మనం ఒక్కోసారి ఉద్వేగభరితం అవుతాం. అలాంటప్పుడు దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో అప్పుడు ఏం మాట్లాడుతున్నామో నాకు తెలియదు అసలు. సో దాంట్లో కొట్టుకుపోతాం. సో కాబట్టి ఇవన్నీ మనకి నిత్య జీవితంలో తెలిసిన విషయాలే. కాబట్టి అది లేకపోవడం వల్లే దుఃఖం ఉంది, భయం ఉంది, ఘర్షణ ఉంది. ఇవన్నీ కూడా విభజనాత్మక దృష్టి ఉంది, సంఘర్షణ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే బికాస్ వీఆర్ ఇన్సెన్సిటివ్ పీపుల్. అంచేత ఆ సెన్సిటివిటీ అనేది ఒక వర్డ్ కాదు అది. సో అది ఒక అనుభూతి. సో ఈ అనుభూతిని పొందాలి అని అంటే ఎందుకు
మనసు అనుభూతిలో పోగొట్టుకుంది, లేదు దాంట్లో. సో ఏది ఆ ఆ సున్నితత్వపు అనుభూతిని మనసుకి కలిగిస్తుంది, దేనివల్ల మనసు సున్నితత్వాన్ని పొందుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను అనేటువంటి ఒక విభజనాత్మక కేంద్రంతోనే మనసు ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నమాట. సో ఈ విభజనాత్మకత దీని నుంచే కలిగింది. నేను వారు, నేను నువ్వు, మేము వారు, నా మతం నీ మతం, నా దేశం నీ దేశం, ఇలాగా ఒక సంఘర్షణ, ఒక పోరు, ఒక స్వార్థపూరిత చింతన బయలుదేరింది. సో ఇదే ప్రపంచ వినాశనానికి, మనిషి వినాశనానికి మూల కారణం. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను మనసు ఏదైతే నేనని ఆలోచిస్తుందో, గత నాలెడ్జ్తో వ్యవహరిస్తుందో, ఆ మనస్సులోనే వేరొక భాగం ఉంది. అది ఇంకా మలినం కాలేదు, అది ఫ్రెష్గా ఉంది. కానీ అందులో దాని గురించి మనకు తెలియదన్నమాట. ఎప్పుడు దాంట్లో ఫంక్షన్ చేయగలుగుతాం మనం అంటే, ఈ విభజనను సృష్టించిన నేను అనే ఒక కేంద్రముతో, ఆ గతంతో మనం ఉద్వేగభరితంగా, ఆలోచన రహితంగా, తర్వాత అనేక నమ్మకాలు, అనేక విశ్వాసాలు, తర్వాత ఇలా రకరకాలుగా మనం మన చుట్టూ ఒక వలయాన్ని నిర్మించుకున్నాం. ఈ వలయంలో మనం కేంద్రంగా, నేను అనేది కేంద్రంగా ఉంది. సో ఈ కేంద్రానికి అవతల కూడా ఒక విషయం ఉంది. ఆ స్పేస్లోకి మైండ్ ఇంకా ఎంటర్ అవ్వలేదు. మనస్సు యొక్క ఆ స్పేస్ని మనస్సులో అంటే ఎలాగ తాకడం జరుగుతుంది, దేనివల్ల ఆ సున్నితత్వపు పరిధి అంటే నేను అనే పరిధి నుంచి దాటి సున్నితత్వపు విశాలత్వానికి మనసు అడుగు పెడుతుంది దాంట్లోకి అనేది నిజంగా చాలా గొప్ప విషయం కదండి. సో ఇది ఒక మహత్తర విషయం అని చెప్పాలి, చాలా పవిత్ర విషయం అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా దీనిలోనే మానవ సమస్యలన్నిటికీ ఒక సమాధానం దొరుకుతుంది, కానీ మనసుతో, ఆలోచనతో దొరకదన్నమాట. సో కాబట్టి అక్కడ మనస్సు యొక్క తీరుతెన్నులు గ్రహించి, దాన్ని అర్థం చేసుకొని, ఆలోచన పరిధిని అర్థం చేసుకొని, వ్యవహార శైలిని మొత్తం అంతా మాటలోని, చర్యలోని, ఆలోచనలోని తెలుసుకొని, ఆ సెల్ఫ్ నోయింగ్ జరుగుతుండేటప్పుడు అది చాలా క్లియన్సింగ్ ప్రాసెస్. అంటే అది రకంగా అది పరిశుభ్రం అవుతుంది, పవిత్రం అవుతుంది. సో ఆ క్లియన్సింగ్ ప్రాసెస్ అనేది జరగకుండా ఈ సున్నితత్వంలోకి అడుగు పెట్టడం కూడా చాలా కష్టం. ఇంకొక విషయం ఏంటంటే, మనం జీవితాన్ని సమస్యాత్మకం చేసుకున్నాం. అంటే ప్రతిదీ సమస్య జీవితంలో. దేన్ని మనసు తాకితే ఆ విషయం సమస్య కూర్చుంటుంది. చివరికి భగవంతుడు కూడా ఒక సమస్యగా మారాడనమాట. అది కూడా మారింది అలాగే. సో కాబట్టి అది అనక్కర్లేదు. ప్రతిదీ ఒక సమస్యగా ఆలోచిస్తుంది, ప్రతిదీ కాలంతో ఆలోచిస్తుంది, ప్రతిదీ ఫుల్ఫిల్మెంట్ అనే విషయంలో ఆలోచిస్తుంది, గమ్యం పెట్టుకుంటుంది, కాలంలో ప్రయాణం చేస్తుంది. సో యాంబిషన్తో మనసు నిండిపోయింది, దాంట్లో కారణం ఉంది, స్వార్థపూరిత చింతన ఉంది, దీని మధ్య నలిగిపోతుంది అనమాట మనస్సు. అని చెప్పి నిరంతరం
ఈ సమస్యలతో సతమతం అవుతుండేటువంటి మనస్సులో ఎక్కడా ప్రశాంతత లేదు కదా. ప్రశాంత స్థితి లేదు, దాంట్లో ఖాళీ ప్రదేశం కూడా లేదు. అయితే ఈ విషయం కొన్నిసార్లు చూసినా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆలోచించేవాడితో కూడిన ఆలోచన, ఆలోచించేవాడు లేని ఆలోచన అనే రెండు ఆలోచనలు ఉన్నాయి. అంటే ద థాట్ విత్ ది థింకర్ అండ్ థాట్ వితౌట్ ది థింకర్. అంచేత ఏ ఆలోచన ప్రాబ్లం తెస్తుంది? థాట్ విత్ ది థింకర్. ఆ రెండిటికి మధ్య జరిగే ఒక ఘర్షణ, ఇష్టాలు, ఎంపిక అన్నీ. ఇక్కడ చూస్తే మనం దాన్ని ఒకసారి చూస్తే అనేక అనుభవాల నుంచి జ్ఞానం ఏర్పడింది. ఆ జ్ఞాన కేంద్రమే నేననే కేంద్రం. ఈ కేంద్రం తన ఇష్టం, తన అయిష్టం అంటూ వ్యవహరిస్తూ సమస్యల్ని సృష్టించుకుంటూ ఉందన్నమాట. తిరిగి ఏం చేస్తుందంటే అది ఆ సమస్యల నుంచి బయటపడడానికి మరో చింతనతో, కొన్ని రకాల చర్యలతో ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో మరికొన్ని సమస్యల్ని తెచ్చుకుంటుంది. ఈ విధంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది అన్నమాట. దీనివల్ల జీవితం అంతా కూడా సంఘర్షణాత్మకం, గందరగోళం, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇది గ్రంథస్థమైన విషయం కాదు, ఒక ఫిలాసఫీ కాదు, కానీ మన జీవితాల్లో జరుగుతున్న నిత్య సత్యం, ఒక యథార్థం. సో నిజానికి సమస్య ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేటువంటి అది ఎలాగా ఒక ఒక ఒకానొక విషయం సమస్యగా ఎలా తయారైంది, ఇది అన్వేషించకుండా సమస్యకి ఆ, సమస్యకి ఒక అవగాహన, సమస్య గురించి అనుకోండి, సమస్య గురించి ఒక అవగాహన ఎలా కలుగుతుంది అసలు? అంటే ఈ విచారణ జరగకపోతే ఇది ఎలా కలుగుతుంది అంటే, తన చింతన విధానంతోనే మనసు ఏం చేస్తుంది, ఒక సమస్యను తయారు చేసుకొని తిరిగి తన ఆలోచనతోనే పరిష్కారాలని వెతుక్కుంటూ మళ్ళీ అందులో చిక్కుకుంది. అంటే అంచేత ఏంటి, ఆ సమస్యని పరిష్కరించబోయి మరొక సమస్యని కూడా తెచ్చుకుంటుంది. ఇది కూడా మనకు అనుభవయోగ్యమే, అనుభవించిన విషయమే. అయితే మనం ఏమనుకుంటామంటే, జనరల్గా అందరు చింతించేవాళ్ళు ఆ, అది బయట వారి వల్ల వచ్చింది, నా వల్ల కాదు, అది పలానా వాళ్ళది తప్పు, వాళ్ళ వల్ల ఈ బాధ ఈ దుఃఖం వచ్చాయి. బాహ్య పరిస్థితులు అలా లేకపోతే ఈ బాధ దుఃఖం రావు. బాహ్య పరిస్థితులే దీనికి కారణం. ఇంకా దురదృష్టం, తలరాత, కర్మ, ఇలా ఇలా పరిష్కారం బయటే ఉంది అనుకొని దానికి కారణం అనుకున్నటువంటి భావన కొంతమంది కలుగుతుంది కదా, వీళ్ళ వల్లే ఇది జరిగిందని వాళ్ళని నిందించడం, విమర్శించడం, అనుమానించడం, తను తాను నిందించుకోవడం, ఇలాగా చేస్తూ మరింత మదన పడుతుంది. దానివల్ల ఇంకొంచెం మరికొంచెం దుఃఖంలో కూరుకుపోతుంది. ఇది కాక మనం ఏం చేస్తున్నారంటే, దేవాలయాలు చుట్టూ తిరగడం, స్వామీజీల వెంట పడడం, సిద్ధాంతుల వెంట పడడం, వాస్తు పండితుల వెంట తిరగడం, అక్కడ పరిష్కారం ఎక్కడ ఉంది అని ఒక సలహా, సంప్రదింపులు, లేకపోతే ఇక్కడ ఉందా అక్కడ ఉందా అని వెతుకుతుంటాం అన్నమాట. మనసు వెతుకుతుంది. ఇంకా అది పోతే ఇంకా వేదాంత గ్రంథాల్లో లేకపోతే సైకియాట్రిస్టుల దగ్గర ఇంకా వెతుకుతుంది. అంటే సమస్య ఎక్కడ ఉందో అక్కడ మానేసి మిగతా అన్ని చోట్ల
వెతకడం అనేది జరుగుతుంది కాదా? ఒక వస్తువు ఉన్న చోట కాకుండా బయట ఎంత వెతికినా అది లభిస్తుందా, దొరుకుతుందా, కనబడుతుందా? అందుకే మనస్సులు నిరంతరం ఘర్షణలో, బాధలో, దుఃఖములో, గందరగోళంలో ఉంటున్నాయి. మరి అక్కడ నిశ్శబ్దం ఎక్కడుంది? నిశ్శబ్దం లేని మనస్సులో సున్నితత్వం అనేది ఎక్కడుంది? ఇది పాయింట్. చేత మనస్సంతా ఈ ఘర్షణతోటి, సమస్యలతోటి, భవిష్యత్ కాలంతో ఏదో బికమింగ్లోని పడిపోయి అనేక వ్యాపకాల్లో చిక్కుకున్న మనసుకి ఎక్కడ ఖాళీ ఉంది? లోపట ఎక్కడ శూన్యత ఉంది? నిరంతరం ఏదో ఒక ఆలోచన. దాన్ని మంచి ఆలోచన అని, చెడ్డ ఆలోచన అని, ఇది ఇలాంటిదని అలాంటిదని పేర్లు పెట్టుకున్నాం కానీ ఆలోచన. కాబట్టి ఆలోచన అనేది ఏం చేస్తుంది? మనస్సుని పూర్తిగా ఆక్యుపై చేస్తుంది. ఆలోచించేవాడితో ఘర్షణ పడుతుంది. నిరంతరం ఇదే కదా జరుగుతుంది. సో ఇటువంటి మనస్సుకు ఇందాక మనం అనుకున్నట్టు ఒక పండి నేలపైకి సహజ మరణాన్ని పొందినటువంటి ఆకు వయ్యారంగా నేలను ఎలా తాకుతుందో ఆ సౌందర్యం గుర్తించలేదు, చూడలేదు. ఒక సూర్యాస్తమయ సమయాన్ని తిలకించలేదు. పారవశ్యపు ఆనందవందులు అనుభూతి చెందరు. ఒక పక్షి కొమ్మపై నుండి ఆకాశంలోకి ఎగిరే క్రమంలో జరిగేటువంటి ఒక అందమైన దృశ్యాన్ని దాన్ని గమనించలేదు. తర్వాత ఇంతేకాదు, ఒక నది పక్కన కూర్చున్నాం అనుకోండి. చాలామంది సముద్రం పక్కన నదిని పక్కన కూర్చుంటారు. కూర్చుంటే అక్కడ టేప్ రికార్డర్ వేసిన వాళ్ళు, ఫోన్లు చూసుకుని, తర్వాత ఇంకా పిచ్చపాటి మాట్లాడిన వాళ్ళు, తర్వాత సమస్యలు అక్కడ చర్చించుకున్న వాళ్ళు, ఇలాగా. లేదంటే ఇద్దరు ప్రేమికులు వాళ్ళ లోకంలో వాళ్ళు పడి అక్కడ కూర్చున్నప్పుడు ఇలాగ ఏమవుతుందంటే మనసు వాళ్ళ నిర్మించుకున్నటువంటి ఆ లోకంలో వ్యవహరిస్తుంది అన్నమాట. కానీ అక్కడ ఆ కెరటాల శబ్దము, లేకపోతే ఆ నదిలో ప్రవహిస్తున్న వాటర్ యొక్క శబ్దము వినగలుగుతుందా? ఆ సవడి వినలేదు. ఒక నిరుపేద యొక్క దీనావస్థను, మురికిగా చెత్తా చెదారంతో నిండి ఉన్న ఒక వీధిని, నిశ్శబ్దంగా పక్షి కూతను, అనుభూతిని చెందే స్పందన తగ్గుతూ వస్తుంది. ఎందుకు? సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడు అనుభూతి చెందే స్పందన తగ్గిపోతుంది. భావోద్వేగాల్లో చిక్కుకున్న మనిషికి దేన్ని అనుభూతి చెందేటువంటి పరిస్థితి బాగా తక్కువగా ఉంటుంది. అనుభూతి చెందలేదని చెప్పాలి. అంచేత ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి ఏదో ఒక పెద్ద విషయాన్ని గాఢంగా సమస్యను తాను సృష్టించుకొని ఆ సమస్యతో ఒక తోటలోంచి వెళ్తున్నాడు. అది ఒక గులాబీ తోట. తల చాలా భారంగా ఉంది. ఏదో ఆలోచనలో వేస్తూ యాంత్రికంగా అడుగులు పడుతుంది. అలాంటి సమయంలో ఆ గులాబీల యొక్క సౌందర్యాన్ని కానీ, లేదా దాని నుంచి వస్తున్న సువాసన కానీ, అది గాలికి వయ్యారంగా ఊగుతున్న ఒక దృశ్యము కానీ దేన్నైనా తిలకించగలడా? అనుభూతి చెందగలడా? చెందడం వీలు కాదు. ఎందుకంటే అక్కడ మనసు ఆక్యుపై అయింది ఒక ప్రాబ్లంతో, ఒక చింతనతో, ఒక అంబిషన్తో. ఉద్వేగాలు, అభిప్రాయాలు ఇవన్నీ మనం చూసినట్టయితే ఒక మనిషిలో ఒక క్రూరత్వాన్ని, హింసాత్మక స్థితిని కలిగిస్తాయి. సమాజంలో చూస్తే
ఈ ధోరణే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహంలోనే, ఈ వరవడిలోనే మనిషి సమాజంలో ఒకటిగా కొనసాగుతున్నాడు. ఒకటిగా మనం జీవిస్తున్నాం సమాజంలో. ఒక సౌందర్యానికి ఒక మాట, రెండు మాటల మధ్య ఉన్న నిశ్శబ్దం, ఇవన్నీ అనుభూతి చెందగలిగేటువంటి ఒక స్పందనను తప్పకుండా కలిగిస్తాయి. కానీ ఆ సౌందర్యం, ఒక మాట, రెండు మాటల మధ్య ఉన్న నిశ్శబ్దం, రెండు ఆలోచనల మధ్య ఉన్న నిశ్శబ్దం, ఇవన్నిటినీ కూడా అనుభూతి చెందగలిగిన స్థితి పూర్తిగా మనస్సు ఆక్యుపై అయిన స్థితిలో ఉండదు కనుక అది స్పందన కలిగించదు. ఇటువంటి పరిస్థితుల చుట్టూ ఉన్న స్పందన కలగదన్నమాట. చేత ఒకరు గాఢంగా అనుభూతి చెందగల స్పందన తప్పకుండా కావాలి. అటువంటి స్పందన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ గాఢానుభూతి వల్ల, అంటే మనస్సులో ఈ గాఢమైన అనుభూతి వల్ల ఎప్పుడు ఖాళీ మనస్సులో మాత్రమే అది కలుగుతుంది. సో అటువంటి గాఢానుభూతి కలిగడం వల్ల మాత్రమే ఒకరు సున్నిత హృదయులు కాగలరు. సున్నిత హృదయం అప్పుడే వికసిస్తుంది. సున్నిత హృదయం అనేది తెలుస్తుంది అప్పుడే. ఎందుకంటే ఆ సమయంలో మనిషి ఏ ఆక్యుపేషన్లో లేడు. అందువల్ల అది నిశ్శబ్దంగా ఉంది మనసు. ఆ నిశ్శబ్దంలో మైండ్ ఒక అనుభూతిని చెందగలదు. తన చుట్టూ ఉండే పరిసరాలు, చుట్టూ ఉండే శబ్దాలు, చుట్టూ ఉండే ఏ విషయాన్నైనా అనుభూతి చెందగలదు. ఈ అనుభూతిలో ఒక ఇష్టం, ఒక అయిష్టం అనేది లేదు అక్కడ. అంటే ఇష్టాలను వ్యక్తీకరించే వ్యక్తి లేడు అక్కడ. ఆ నిశ్శబ్దంలోనే కలిగింది అనుభూతి. సో ఈ అనుభూతి వల్లనే, ఈ అనుభూతి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే ఒక సున్నితమైన స్పందనకి తీసుకొని వెళ్తుంది. అంటే అది ఎలాంటిది అంటే ఆ మనిషి నడుస్తూ నడుస్తూ సడన్గా ఆ కొమ్మను లాగి ఒక ఆకును తెంపలేడు, ఒక పువ్వుని నలిపివేయలేడు, తెంపలేడు. అలాగే నడిచే తీరు వేరుగా ఉంటుంది. అతను మాట్లాడే విధానం చాలా సున్నితంగా ఉంటుంది. అంటే ప్రతి మాట అతని యొక్క ఎరుకని దాటి వెళ్ళలేదు, తన నుంచి వచ్చే మాట. అంటే అంత యాక్యురేట్గా దాన్ని దర్శించగలిగేటువంటి ఒక ఇన్స్టంటేనియస్ అవేర్నెస్, అంటే తక్షణం కలిగే ఒక ఎరుక అతని స్వంతం అవుతుందన్నమాట. ఎందుకంటే మనసు చాలా నిశ్శబ్దంగా ఉంది కనుక అతను ప్రతిదీ క్షుణ్ణంగా చూడగలడు, క్షుణ్ణంగా వినగలడు, క్షుణ్ణంగా అతను చర్య చేయగలడు. సో కాబట్టి ఇంత ఇంత కరెక్ట్గా ఆ చర్య రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ నేను అనే కేంద్రం లేదు. కాబట్టి అక్కడి నుంచి చేసిన ఈ సున్నితమైన ఆ గమనము, తర్వాత మాట్లాడటము, తర్వాత వినడము, తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే అతను చేయగలుగుతున్నాడో అక్కడ సున్నితత్వంలో ప్రేమ ఉంటుంది. అందుకే సున్నితత్వం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట సున్నితత్వము ఉండి తీరుతుంది. ఈ విడదీయలేమన్నమాట మనం ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకటి. సో ఇది లేని జీవితం ఒక నిస్సారంగా, ఒక ఎడారి లాంటిది. ప్రేమ, సత్యం ఈ విడదీయలేనిది. ప్రేమ ఉన్న చోట సత్యం ఉంది, సత్యం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ మనసుకు తెలిసిన ఒక వ్యామోహం కాదు,
వ్యామోహపూరితమైన ప్రేమ కాదు, కారణంతో ఉన్న ప్రేమ కాదు, ఒక భావోద్వేగం కాదు, నిజంగా పవిత్రమైనది, నిర్మలమైనది అన్నమాట. ఈ కారణరహితమైన ప్రేమ ఉన్న చోట పవిత్రత ఉంది. ఆ పవిత్రత ఉన్న చోట ప్రేమ ఉంది. సో ఈ ప్రేమే ఇప్పుడు మానవుల్ని, ప్రేమ లేని ఆ మానసిక స్థితిలో ఉండే మానవుల్ని కాపాడగలుగుతుంది. కాబట్టి ప్రేమ తప్ప మరొక వస్తువు లేదు. అయితే ఆ ప్రేమ తత్వము అనేది మరుగున పడిపోయింది. ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు, ఇష్టాయిష్టాలు, వీటితో, పాత జ్ఞానం, వీటితో పూర్తిగా మనసు సంకుచితం అయిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో కారణాలకు వెళ్ళని అవసరం లేదు, అంటే వాస్తవం మనం చూడాలి. సో ఇది చూసినప్పుడు మన చర్య ఏంటి, తక్షణ కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, అన్నిటికంటే ప్రధానమైన బాధ్యత ఏంటి? ఇక్కడ మనము యుద్ధంలో శాంతి గురించి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, ప్రేమ గురించి ప్రవచనాలు ఇవ్వక్కర్లేదు, వేదాంత ధోరణిలో మాట్లాడని అవసరం లేదు. ఇక్కడ కేవలం ఉన్న విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూసి దాన్ని దాటి వెళ్ళగలిగి ప్రతి విషయాన్ని దాంట్లో ఒక సున్నితత్వంతో ప్రతి విషయాన్ని లోతుగా గ్రహించగలిగే ఒక అమాయకమైన మనస్సు కావాలి, ఒక ప్రశాంతమైనది, నిశ్శబ్దంతో కూడుకున్న స్థితి కావాలి. అప్పుడే ఆ సున్నితత్వం అనే దాంట్లో ఒక అనుభూతి జరుగుతుంది. ఈ అనుభూతి లేకుండా మనిషి జీవితం ఎడారి అన్నమాట. ఇదే ఆ మనసుకు తెలియనటువంటి ఒక ప్రేమ. కానీ ఈ ప్రేమలో పడినటువంటి మనస్సు మళ్ళీ వెనక్కి రాలేదు. నమస్తే. మాట్లాడచ్చండి. చెప్పండి సార్ గుప్తా గారు. మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు అదృష్టం సార్. మీరు కూడా అందరూ అలాగేనండి, చక్కగా అన్ని వివరంగా చెప్పగలరు మీరు. చివరికి జేకే ప్రేమ దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రేమ అంటే కారణం ఉండకూడదు, కారణం అంటే రాగమే, ఇష్టాలు ఉండకూడదు. మనసు అన్నా, ఆలోచన అన్నా, కోరికన్నా ఒకటే, ఇవి ఉండకూడదు. ఇవి ఉన్నంతసేపు ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నప్పుడు ఇవి ఉండవు. అందువల్ల ఆలోచన లేనప్పుడే, అంటే గతం లేనప్పుడే, కాలం లేనప్పుడే ప్రేమ అనేది ఏర్పడటం కుదురుతుంది. దాన్నే శూన్యమైన మనసు అంటాం, శాంతిలో ఉంటూ ఉంటాం, స్వేచ్ఛగా ఉంటూ ఉంటాం. అవన్నీ పదాలు పడతారు. ఏదైనా ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలంటే కారణం ఉండకూడదు. అంటే అప్పుడు అన్నింటిలో అందాన్ని చూడొచ్చు, ప్రతి మాటలో అందాన్ని చూడొచ్చు. అది జేకే గారు చెప్పేది. చాలా అదృష్టం అండి మాట్లాడటం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మనందరం అదృష్టవంతులమే. ఎందుకంటే కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావులు ఎన్నో గొప్ప విషయాలు లోకంతో పంచుకున్నారు. వాటిని గురించి మనకు చర్చించే అవకాశం ఒక మహా అదృష్టం. నమస్తే గుప్తా గారు. దక్షిణామూర్తి గారు హ్యాండ్ రైజ్ చేసి. నమస్కారం అండి. సెన్సిటివిటీ అనేది ఇవాళ టాపిక్. ఆల్రెడీ రామకృష్ణ గారు చక్కగా చెప్పారు, చాలా టైం తీసుకుని, చాలా లోతుగా వెళ్ళి. ఉడతా భక్తిగా నాకు తెలిసిన 2-3 మాటలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సెన్సిటివిటీ అనే పదం 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉన్న ఫిజికల్ సెన్సిటివిటీ, ఇంకోటి ఉన్న సైకలాజికల్ సెన్సిటివిటీ. ఇప్పుడు ఫిజికల్ సెన్సిటివిటీ అంటే మనకు ఉదాహరణకి, మనకి ఒక చల్లని వస్తువులు ఏమన్నా తిందాం అనుకోండి, ఐస్ క్రీమ్ అలాంటివి, పళ్ళు జివ్వును లాగుతాయి. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే మీకు సెన్సిటివ్ టీత్ ఉన్నాయంటాడు. సెన్సిటివ్ టీత్. దానికి ఒక స్పెషల్ టూత్ పేస్ట్ ఉంటుంది, సెన్సోడైన్, అలాగే కాల్గేట్, ఇలా ఉన్నాయి సెన్సిటివ్ టూత్ పేస్ట్. అవి ఇస్తాడు. కొంత ఉపశమనం వస్తుంది, తగ్గుతుంది అది. కానీ ఇక్కడ మనం మాట్లాడేది
సైకలాజికల్ రంగంలో అంటే మానసిక రంగంలో సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నాం, ఫిజికల్ సెన్సిటివిటీ గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెన్సిటివిటీ అండ్ సెన్సేషన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సెన్సేషన్ ఇస్ డిఫరెంట్, సెన్సిటివిటీ ఇస్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే సెన్సేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఒక రెసిడ్యూని మన మానసిక రంగంలో వదిలేస్తాయి, అంటే ఆ మెమరీని క్రియేట్ చేస్తాయి. ఆ అక్యూములేషన్ వల్ల, మానసిక రంగంలో జరిగే అక్యూములేషన్ వల్ల మనసు డల్ అయిపోతుంది అండ్ డిస్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెన్సేషన్స్ ఆర్ ఆల్వేస్ కాంట్రడిక్టరీ. ఇది కావాలి, ఇది వద్దు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇవన్నీ వస్తాయి కదా. అండ్ సో దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు డల్ అయిపోతుంది, మొద్దుబారిపోతుంది, అప్పుడు సెన్సిటివిటీ ఉండదు. మనం కూడా చూసాం, మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కూడా ఎక్స్పీరియన్స్ గురించి. ఎక్స్పీరియన్స్ అంటే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే టు గో త్రూ, అంటే దాన్ని కంప్లీట్గా అనుభవించటం వితౌట్ లీవింగ్ ఏ రెసిడ్యూ. మనం కనుక కంప్లీట్గా అనుభవించకపోతే అక్కడ రెసిడ్యూ ఉంటుంది. ఆ రెసిడ్యూ మెమరీ అవుతుంది మన మానసిక రంగంలో. ఆ మెమరీ నుంచి మనం మాట్లాడుతున్నాం, ఆ మెమరీ నుంచి మనం కొత్త అనుభూతులను కూడా పొందుతున్నాం. సో ఇవన్నీ కూడా మనసుని డల్ చేస్తాయి. మనసు డల్ అయితే అక్కడ సెన్సిటివిటీ ఉండదు. అది దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సేషన్స్ని మనం ఒక స్టేట్ ఆఫ్ అటెన్షన్లో మనం గో త్రూ అయితే, అంటే ఈ ఫీలింగ్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఆ డల్నెస్ని వదిలించుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్ కావాలి. స్టేట్ ఆఫ్ అటెన్షన్లో ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఏ సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ దట్ విల్ నాట్ క్రియేట్ ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్యూములేషన్. ఇప్పుడు మనసు అనేది, అంటే బ్రెయిన్ అనేది దాని పనితనం ఏంటంటే ఏది వచ్చినా కూడా దాన్ని బ్రెయిన్లో రికార్డ్ చేసుకుంటుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఫుల్గా అనుభవిస్తే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్ ఆ రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ కనుక అవ్వకపోతే మీకు మెదడులో మెమరీ అనేది క్రియేట్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. అలాగే మనం ఏం చేస్తాం, ఒక గార్డెన్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక మంచి చెట్టుని చూస్తాం, ఒక పువ్వుని చూస్తాం, బాగుంది అనుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, పక్కనే ఒక మురుక్కాల వచ్చింది, ఏదో వాసన వచ్చింది, మనం ఏమంటాం, అయ్యో ఇది బాగాలేదు అంటాం. ఇలాగా ఇది మంచిది, ఇది చెడ్డది అని మనం చేస్తున్నప్పుడు ఆ మనలో ఉండే సెన్సిటివిటీ చచ్చిపోతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం దట్ వీ ఆల్ ఫేస్. అలాగే మనం చాలా విషయాలు ఐడియాస్తోనూ, ఐడియల్స్తోనూ, కంక్లూజన్స్తోనూ ముందుకెళ్తాం. దానివల్ల కూడా మనకి సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అప్పుడేమవుతుందంటే మనం సెన్సిటివ్గా ఒక ఫ్లవర్లో ఉండే అందాన్ని కానీ, ఒక మనిషిలో ఉండే అందాన్ని కానీ, ఒక నవ్వులో ఉండే అందాన్ని కానీ మనం చూడలేము. ఇవన్నీ కూడా లేకపోతే ఆ సెన్సిటివిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని మనం సెన్సేషన్స్, ఫీలింగ్స్, థాట్స్ని అర్థం చేసుకుని వాటి ప్లేస్లో వాటిని పెట్టాలి. ఈ సెన్సేషన్స్, ఫీలింగ్స్, థాట్స్ కూడా గతంలో కానీ భవిష్యత్తులో కానీ వస్తాయి. అంటే ఏంటి, అది థాట్ ప్రాసెస్. అది వేరే సెన్సిటివిటీ ఈజ్ ఎ టోటల్ యాక్షన్ ఆఫ్ ది బాడీ, మైండ్ అండ్ హార్ట్. సెన్సిటివిటీ ప్రస్తుతంలో జరిగేది, అది మనం చేయలేకపోతే దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లం. ఇదండి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దక్షిణామూర్తి. సో రాంబుద్ధ గారు మాట్లాడతారండి.
సార్ అందరికీ నమస్కారం సార్. మీరు వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లాస్ట్ వీక్. మీరు దక్షిణామూర్తి గారు 2 ఎక్సలెంట్ పాయింట్స్ కవర్ చేశారు. నేను రాసుకున్న నోట్స్తో మ్యాచ్ అయ్యేవి. సెన్సిటివిటీ, ఎందుకంటే ఈ టాపిక్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్, అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత కుదరదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ఫ్రమ్ అవర్ అండర్స్టాండింగ్. జేకే కవర్డ్ సెన్సిటివిటీ అనేది టాపిక్ ఏంటంటే మనకి వాళ్ళ స్కూల్ పిల్లలతో కొన్ని డిస్కషన్లో ఈ టాపిక్ బాగా డిస్కస్ చేశారు. అందులో ఏంటంటే నాకు సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటంటే, యాజ్ పర్ జేకే, సెన్సిటివిటీ ఈజ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని మనం గమనించుకోగలగడం. ఎందుకంటే మన మైండ్స్ ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్రూరంగా మారిపోయాయి మన మైండ్స్, అంటే ఓవర్ పీరియడ్. ఎందుకంటే భగవంతుడి పేరుతోని సమస్యలు సృష్టించాం, మతం పేరుతో సమస్యలు సృష్టించాం, కులం పేరుతో సృష్టించాం, జెండర్ పేరుతో సృష్టించాం, సంబంధాల్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ సమస్య. అందరికీ సంబంధాలు కావాలి, కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా మన సమస్యల్లో ఉన్నాం. సో ఇంకోటి ఏంటంటే నాకు ఈ టాక్లో ఏంటంటే ఒక జేకే ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఆ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడే ఆయన ఏం చెప్పారంటే, టు బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. సపోజ్ మీరు రామకృష్ణ గారు చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్, I am very sensitive to what he is talking. There are 25 people here. Somebody listening to the music, somebody talking to the children, somebody is eating. My sensitivity is completely with all my 5 senses listening to what you are saying. To me, that is what sensitivity is. That is what JK says. మీరు చెప్తున్నప్పుడు 100% నేను అటెన్షన్ పే చేయగలగడమే సెన్సిటివిటీ. దట్ ఈస్ వాట్ హీ ఆల్సో సెడ్. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ సేయింగ్ సంథింగ్, you already have something very important, so my job is to listen to that. If I am not listening to you and doing all other things, I am not a sensitive person. That is how I see this one. Endukante at the same time JK also explained one more thing. You become insensitive if you get used to anything. Suppose మనం ఒక వాకింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. పూల్స్ అట్లా ఉన్నాయి, నడుస్తున్నారు, వెళ్తున్నారు, కానీ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్, యు ఆర్ నాట్ సెన్సిటివ్ టు ఎనీథింగ్. ఒక మోసలో పడిపోయినప్పుడు ఏంటంటే యూ బికమ్ ఇన్సెన్సిటివ్. దిస్ ఈజ్ జేకేస్ డెఫినేషన్ అండ్ ఐ 100% అగ్రీ. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎంతో బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది, ఏమీ చూడకుండా మీరు ఒక యంత్రంలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, యూ బికమ్ ఇన్సెన్సిటివ్. అదే ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు దక్షిణామూర్తి గారు కూడా చెప్పారు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ అటెన్షన్ లేనప్పుడు ఏంటంటే దేర్ ఈజ్ నో మెమరీ. మళ్ళీ అదే కావాలి అనే కోరిక మీకు పుట్టదు, ఎందుకంటే యు ఆర్ ఫుల్లీ అటెంటివ్, యూ జస్ట్ వాచ్ ఇట్. ఇప్పుడు మంచి సన్సెట్ ఉన్నప్పుడు జనాలు చాలాసార్లు ఫోటోలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ద యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇఫ్ యూ పే అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, యూ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. యూ జస్ట్ సీ ఇట్, బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ డన్ ఇట్. అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. స్టేట్ ఆఫ్ అటెన్షన్ ఏంటంటే మెమరీ ఉండదు. అంటే ఇవాళ ఫోటో తీసి మళ్ళీ రేపు చూద్దాము ఇలాంటి కోరికలు మనకు కలగు. ప్రాక్టికల్గా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇఫ్ యు సీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, యూ ఎంజాయ్ వైల్ యు ఆర్ దేర్. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ సార్. సేమ్ థింగ్ అదే వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. సేమ్ ఎగ్జాంపుల్ చెప్పారు, గులాబీ తోట, సన్సెట్, క్లౌడ్స్, ఇవన్నీ. సో మరి అలాంటి మనసు నాకు ఎలా వస్తుంది? అంత సెన్సిటివ్ పర్సన్గా నేను ఎలా తయారవుతానంటే అది కూడా ఆల్రెడీ చెప్పారు. ప్రేమ, సున్నితత్వం, దీస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. మనం లోపల ఖాళీగా ఉండాలంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలగాలి. 100 రకాల నమ్మకాలతోని, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తోని ఇప్పుడున్నదాన్ని చూడాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా డెఫినెట్లీ వీఆర్ నాట్ సెన్సిటివ్. వీఆర్ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ loaded knowledge to see current situation. So that's it sir. The only thing I stuck is ఏదైనా జరుగుతున్న దాంట్లో నువ్వు మోసలో పడినప్పుడు నువ్వు సెన్సిటివ్ పర్సన్ కాలేవు. 100% కరెక్టే. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ద ప్రెజెంట్, వీఆర్ ఆల్వేస్ బ్రింగింగ్ ద పాస్ట్. సో అంతే సార్, దిస్ ఇస్ వెరీ గుడ్ టాపిక్. సో
Thank you for covering this. థ్యాంక్ యూ రామభద్ర గారు. Yeah. నమస్తే. మంచిది. శివ గారు నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ సెన్సిటివిటీ ఉండాలి. అయితే సెల్ఫ్ లేనప్పుడు, సమతా స్థితిలో సెల్ఫే లేనప్పుడు ఆ సెన్సిటివిటీ ఎవరికి ఉంటుంది సార్? ఒకటి. ఇంకోటి, సెల్ఫ్ ఉన్నప్పుడు ఆ సెన్సిటివిటీ అనేది అప్పుడప్పుడు అంటే అసలు తెలియకుండానే ఆ సెన్సిటివిటీ వస్తున్నది. అంటే దాని అర్థం అది సెల్ఫ్‌తో వచ్చే సెన్సిటివిటీ అనిపిస్తుంది సార్. ఈ రెండిటికి కొంచెం డిఫరెన్స్ చెప్తారా సార్? రెండు ఏంటి డిఫరెంట్ ఉందా? రెండు ఏంటన్నారు? సెల్ఫ్ ఉన్నప్పుడు సెన్సిటివిటీ, ఇంకోటి Okay. సెల్ఫ్ లేనప్పుడు సెన్సిటివిటీ. ఓకే. అయితే సెల్ఫ్ ఉన్నప్పుడు కొంచెం అటెన్షన్ పెరిగినా కూడా Hmm. ఎక్కడో అక్కడ సెల్ఫ్ ఉన్నది. కానీ ఆ సెన్సిటివిటీ ఉన్నదన్న విషయం తెలియకుండా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా మన పేరెంట్స్‌కి ఏమైనా జరిగినా, పిల్లలకి ఏమైనా జరిగినా, నాకేమైనా జరిగినా అక్కడ అవేర్‌నెస్ ఉంది, అటెన్షన్ ఉన్నది, సెల్ఫ్ ఉంది, ఆ సెన్సిటివిటీ కూడా ఉన్నది. అది ఆ విషయం కూడా మనకు తెలియకుండా ఉంటుంది. అది సెల్ఫ్ ఉన్న సెన్సిటివిటీ. సెల్ఫ్ లేని సెన్సిటివిటీ కొంచెం డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్తే, చెప్పండి. సార్ సెల్ఫ్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మైండ్ సెన్సిటివ్ గా ఉంటుందా? నో, ఇట్ విల్ నాట్ బి సెన్సిటివ్. యాజ్ లాంగ్ ఎస్ సెల్ఫ్ ఈజ్ యాక్టివ్, మైండ్ ఈజ్ నాట్ సెన్సిటివ్. అవును సార్, అదే సెల్ఫే డిస్టార్టింగ్ ఫ్యాక్టర్. సెల్ఫ్ ఉంటే సెన్సిటివిటీ ఉండదు. అందుకే ప్రెసెంట్ మూమెంట్ లోనే సెన్సిటివిటీ ఇస్ పాసిబుల్. ప్రెసెంట్ మూమెంట్ లో థాట్ ఉండదు కాబట్టి సెల్ఫ్ కూడా ఉండదు. ఎస్. అంటే ఇక్కడ సెల్ఫ్లో వచ్చేటువంటి ఒక సెన్సిటివిటీని, అంటే సెల్ఫ్కి వచ్చేటువంటి సెన్సిటివ్ పర్సన్ అనేటువంటి సెన్సిటివిటీకి, మళ్ళీ నిజంగా సెన్సిటివిటీకి చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకంటే సెల్ఫ్కి తప్పకుండా ఒక కారణం ఉంటుంది. సో ఒక తండ్రిని, లేదా అంటే ఒక భార్యని, లేదా అంటే తన పిల్లల్లో ఎవరినైనా ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ఒక సెన్సిటివ్ రియాక్షన్ ఉంటుంది మైండ్లో. ఎందుకంటే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి, డాక్టర్ చూపించాలి అని ఆ సెన్సిటివిటీ చెప్తుంది. తర్వాత వెంటనే ఆ కార్యక్రమంలో అతను ఉంటాడు. కానీ లోపట ఒక రకమైన ప్రశాంతత లేదు అక్కడ ఈ సెన్సిటివిటీలో. అంటే ఏదో బాగవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, ఇతనికి మళ్ళీ ఆరోగ్యం ఎలా చేకూరుతుందో లేదో అనే ఆలోచన, చేకూరాలనే కోరిక, ఇవన్నీ ముక్కిరి బిక్కిరి చేస్తుంటాయి లోపల సెల్ఫ్లో, దాని వెనకాతల. పైకి చాలా కేర్ఫుల్గా కేర్ చూపిస్తారు. సో ఈ కేర్లో కూడా సెల్ఫ్ ఉంది. సో ఇక్కడ సెల్ఫ్ లేనిది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఒక అపరిచిత వ్యక్తి ఒక దీనావస్థలో ఉన్నాడు, ఒక దుఃఖంలో ఉన్నాడు, ఒక ప్రమాదంలో చిక్కుకున్నాడు. దాని మీద, లేదా అంటే ఒక పేదరికం, బాధ, ఏదో ఒక దాన్ని చూసినప్పుడు మనసు ఫీల్ అయి ద్రవిస్తుంది అక్కడ. అంటే అక్కడ ఒక కారణం లేదు దానికి, కానీ అక్కడ ఒక రకంగా ఒక స్పందన ఉంది, అంటే ఒక సున్నితత్వం ఉంది. ఈ సున్నితత్వము నేనుకు సంబంధించింది కానే కాదు. ఎందుకంటే నేనుంటే నాకు సంబంధించిన దానితో సెన్సిటివిటీ ఉంటుంది. అంటే అది సెన్సిటివిటీ అని అనలేము.
అంటే అదేమంటామంటే దాన్ని ఒక బంధముతో, ఒక కారణముతో, లేదా ఒక దేంతోనో ఒక దాంతో నిండి ఉంటుంది అది. ఇక్కడ ఒక కారణం, ఒక బంధం ఏమీ లేదు. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి, అటు ఆ విషయము, అది సంతోషకరమైనదైనా, బాధాకరమైనదైనా, లేదా మరేదైనా అక్కడ ఎంపిక లేదు. అంటే ప్రతిదాన్ని సంపూర్ణంగా ఆ విషయంలో నిమగ్నమయ్యి ఒక అనుభూతి చెందుతుంది. ఎందుకంటే అది తనుగా, అంటే తనకి జరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఆ అనుభూతి వల్ల ఏమవుతుందంటే తనకి ఇతరులకి మధ్య ఒక భేదము లేని పరిస్థితి కలుగుతుంది. అలాగే ఒక ప్రకృతి దృశ్యానికి తనకి భేదం లేదు. అంటే చూసేవాడు అనేవాడు లేడు, చూపే ఉంది అక్కడ. అలాగే ఫీల్ అయ్యేవాడు ఎవడు లేడు, ఫీలింగ్ మాత్రమే ఉంది. ఇక్కడ సెల్ఫ్ ఉన్నప్పుడు ఫీల్ అయ్యేవాడు ఉన్నాడు, అలాగే చూసేవాడు ఉన్నాడు. ఇక్కడ లేరు. ఇంతే తేడా దీనికి దానికి, కానీ చాలా పెద్ద తేడా. సార్ నేను ఒక మాట యాడ్ చేయొచ్చా? ప్లీజ్ సార్. ఇదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ 100% ఐ థింక్ దట్ ఈస్ ద ఆన్సర్. రీసెంట్గా వాక్కి వెళ్తున్నప్పుడు ఒక మనిషి రోడ్డు మీద కొలాప్స్ అయిపోయారు. నేను దూరంగా ఉన్నాను, కానీ వేరే మనిషి ఏంటంటే కంగారు పడి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి రావడం, వెంటనే వాళ్ళు వచ్చి యాక్ట్ అవ్వడం వల్ల మనిషి బతకడం అన్నీ జరిగాయి. సో దిస్ ఎగ్జాక్ట్లీ రిప్రజెంట్ వాట్ యూఆర్ సేయింగ్. అతను ఎవరో మనకు తెలియదు, కాకపోతే ఏంటంటే అది మనం మానవతా దృక్పథం అనండి, ఏమైనా అనండి, లేకపోతే నేనే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తున్నానని కూడా తట్టు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే దానికి సెల్ఫ్ అవసరం లేదు, ఫీలింగ్ మాత్రమే అవసరం. ఆ ఫీలింగ్తోనే పనులన్నీ వరుసగా జరిగాయి, మనిషి బతకడం, ఈ మనిషి కంటిన్యూ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగాయి. ఐ థింక్ దట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఎక్స్ప్లెయిన్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. Good. A real example. రైట్. సపోజ్ ఆ వ్యక్తిలో సెల్ఫ్ మూవ్ అవుతుంది అనుకోండి, నేను ఆయన ఎట్లా ఆలోచిస్తుంది, అంబులెన్స్ వచ్చే వరకు నేను ఉండాలి, నేను కూడా వెళ్ళాలేమో, డాక్టర్కి ఎవరన్నా అక్కడ నేను తీసుకురానందుకు నేను రెస్పాన్సిబిలిటీ అవుతానేమో, ఒకవేళ ఎవరు వాళ్ళ తాలూకా ఎవరు రాకపోతే నేను బిల్లు పే చేయాలి. దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీ ఆఫ్ ది సెల్ఫ్, దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ థాట్. అప్పుడు ఇవన్నీ డామినేట్ చేస్తే ఈ వోంట్ కాల్ ది అంబులెన్స్, ఈ వోంట్ రియాక్ట్. So sensitivity is not thought and the process of thought, but sensitivity is action, which is instantaneous action. Yes. Instantaneous. Yes. So that can be done only when the thinker is not there. ఇంకా కొద్దిగా అంటే ఇంకా కూడా కంపాషన్ అండ్ కేర్ అండ్ సెన్సిటివిటీ, లవ్, ఇవన్నీ ఆలోచనల ద్వారా సృష్టించబడిన వస్తువులు కాదు. సో వాట్ మేక్స్ మైండ్ హైలీ సెన్సిటివ్ అన్నప్పుడు, the mind is conditioned with all the things that thought produced, created. That మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు సుదీర్ఘంగా, మై కంట్రీ, మై ఫ్యామిలీ, దట్ దిస్ యాంగర్, జెలస్, వైలెన్స్, దట్ ఈస్ వాట్ ప్రెసెంట్ ఇన్ నౌ ఇన్ దిస్ ప్రపంచంలో. ఇవన్నిటితో నిండి ఉన్న మైండ్, సో ఇట్ ఈస్ కండిషన్డ్. ఇందాక లాంటి సిచ్యువేషన్ చూసినా ఇట్ మే నాట్ రెస్పాండ్. సో వన్స్ ది మైండ్ ఈ కండిషన్ అంతా అవగాహన చేసుకున్నప్పుడు, ఈ కండిషన్ అంతా అవగాహన చేసుకుని దాని నుండి స్వేచ్ఛ పొందిన మైండ్ ఏదైతే ఉందో, సో వెన్ ఇట్ ఎండ్స్ సారో, వెన్ ఇట్స్ ఎండ్ యాంగర్, వెన్ ఇట్స్ ఎండ్ జెలస్, వెన్ ఇట్ ఎండ్స్ హేట్, ఆల్ దీస్ థింగ్స్ అన్నిటిని అది ఎండ్ చేసినప్పుడు, దెన్ ద మైండ్ ఈస్ then the beginning of compassion, love
affection, care, and sensitivity. All these things, they start activity. Ultimately, it is intelligence mind. The mind is the beginning of intelligence. Yeah. సార్ నమస్తే సార్. నమస్తే విజయలక్ష్మి సో గారు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండవి సార్. సో రామ్ బుద్ధ గారు చెప్తా ఉన్నారు, సే ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ టాక్ అట్ ద సేమ్ టైమ్ సే ఐఎమ్ ఈటింగ్ సంథింగ్. సో ఈజ్ ఇట్ ఐ షుడ్ నాట్ బి డూయింగ్ 2 things at once? Because this time, I mean, life is so hectic that you're listening, you're doing so many things at the same time. So according to Krishnamurti, should we not do 2 things at once? Because if I'm sensitive, I need to focus on what exactly I'm doing physically, but mentally I'm listening to something else. How does it go? 2 together. Good. Even if you walk, so the physical body is doing something, and walking do not disturb the awareness. So you also aware of how you are walking and how the ground is touching, and how that sensation is there to the feet, and also the surroundings. So it is the totality of the mind which is seeing everything at a glance. So like he also gave an example, a bird on flight, while it is a bird's eye view, he said. So it sees a large area at a time. So awareness is such a thing. It is not concentration. So it is not an elimination from other things, but the silent mind can see things as they are at a glance. So nothing can disturb that mind that is fully attentive. So the concentration brings that disturbance. Okay, sir. Again, 2 days ago, I was going for a walk. I was being very mindful. I went to walk. I wanted to observe everything. Yeah. So physically, I was observing how the sunlight, how I'm feeling, how I'm touching the ground, what noises I'm hearing. Is it a natural noise? Is it an artificial noise? It's an ambulance. I was listening. I was paying attention to the smell, what I'm seeing. Everything I'm paying attention, and also I'm watching the thoughts at the same time. So multiple things were going all at once, but it was not easy, because if I'm focusing on one thing, then I forgot, okay, did I see? I felt it is not easy to focus all at once. నడుస్తా ఉన్నప్పుడు I mean, it is moment to moment. So I felt it is too difficult, too tedious task to see all at once. Is it possible? Because Yes, physical to the and mental mind, both. yes, madam, sorry. To the mind, it is very difficult because it has listened to certain thing and want to observe all things, and it feels difficulty in that trying to see all the things at once and putting attention at the same time to all things, and all that, it feels difficult. But when the real attention is dawned upon the mind, there is no center from which you observe. So there is no center, there is no choice, or there is no selection of things one after another. So this happens at the beginning, but after that, if the attention comes, it is not at all a difficult thing. You can see all at once. All at once. So in that, you can, the mind's capacity is to do one thing at once, not 2 or 3 things, because it is confused.
The mind capacity is like that. But it is beyond that mind now, the attention. So in that, the selective mind, the choiceful mind is not acting. So then that attention is without any center. There is no center in attention. You are attending, there is an attention, that's all. So it can have that. The attention has that faculty. Thank you, sir. All including. And also, say to a group of people, they are talking. I am not interested to know what they are talking, but suddenly in their talk, my name appears. Mhm. Immediately, we are so alert. Yeah. So what is it? Is it a physical sensitivity or is it a psychological sensitivity? It's psychological sensitivity because we are attached to our name. The mind had your name, so it is responding. There is a curiosity why my name is uttered there. It's all activity of the brain. Okay. And the physical sensitivity is obviously we label it as bad. Yes, But that psychological physical sensitivity sensitivity is is good. connected to the psychological. So the hearing material is there, the ears here. It that sound goes to the brain. So the brain translates. That is my name. So that this my name is attached. It is in the brain. So it is psychological purely. Then until when there is sensation, it is not psychological. When it reaches the mind, it becomes psychological. And ఇది సార్ the third question what I asked is different. See, ఇప్పుడు మనకి ఏమైనా allergic reaction అవుతుంది, which is a physical sensitivity. So this person is very sensitive. He cries quickly, very quickly. అంటాం కదా. So that is bad. Physical sensitivity is bad, whereas psychological sensitivity is very important and it's very good. Am I right? Physical sensitivity is Bad. I mean, చెప్తాం కదా. I mean, bad, you can't tolerate it. Bad. Bad. Back, He is Bad telling అంటే bad. bad, BAD. BAD. బ్యాడ్ అంటే అదే సార్, మంచిది కాదు. No, he got it. Or got అంటే it. you BAD, should be bad. strong, brave, bold. Yeah, then you called you're very strong. Otherwise you called you're sensitive person. Yeah, so physical sensitivity is psychological sensitivity is opposite of physical sensitivity kada. Physical sensitivity sometimes changes into psychological sensitivity because we are identified with the body. So I am suffering, so I get suffering. This is a bad thing, this is a good thing. So all this choice comes from the psychological sensitive. Psychologically, if we are hypersensitive, that is a sensitive mind, that's all. Not really sensitivity. Actually, she is telling, sir, that physical sensitivity is bad. She is telling. Yeah. But actually, it's not bad. Why? Can I talk, sir? Wow. Sure, sir. So this is not bad because Yes. something is, when something touches the skin, there is a reaction because allergen, antibody and to foreign thing, there is a reaction. A reaction is there. Antibody, antigen Yes, I got reaction. it, sir. I got it. I mean, it's a body antigen reaction that we can't blame that. One antigen antibody reaction. So that is the intelligence of the body. The intelligence of the body is acting. So it's not a bad. So suppose the teeth, when I touch my some ice cream, the teeth is already damaged.
So the body's intelligence is telling, don't touch that thing because it is already, I can't resist to that. Ani. Body is telling so that you avoid it, you escape from that. Like anger is telling psychological, anger is dangerous. When you escape, snake, when you see snake, you escape. Body intelligence, it acts, instantaneously. That is so, it is not bad. Body sensitivity is natural. Yes, It exactly, sir. happens. But the mind do not keep quiet. It interferes with that and says it is bad, it is good. It is necessary, it is not necessary. So It then differentiates. it reacts then. So then there is a connection. This connection is made by the mind. Mind. That is the sorrow of the human beings. It's so dangerous, sir. So some people are very sensitive to specific talks. Then we label them and we say, no, Yeah. you have to be strong. Why are Yeah. you so sensitive? But we should not be doing that. That's their body. That's their way of responding. Kadante, sir? Yeah. Yeah, we should not be labeling them. But actually, there is no other. And because I am here, I feel there is the other. Because the I is so strong. So that's why we judge, we comment, and we do certain things psychologically. అంటే మనకి ఆ పృథక్ భావము, ఆ విభజనాత్మకత, ఇవి నేను నుంచి వచ్చాయి కనుక అదర్ అనేవాడు ఇలా ప్రవర్తించాడు, ఇలా ప్రవర్తించకూడదు, నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదు, ఇలా మాట్లాడాల్సిందే, ఇది మంచిదే చెడ్డదే అంటూ మన మీద మనం రకరకాల విమర్శలు, జడ్జిమెంట్స్ చేస్తాం అన్నమాట. సో యాక్చువల్గా ఇఫ్ యూ రియల్లీ టచ్ ది సోర్స్, there is no division. That is the sensitivity. So how can there be other if there is no me? Thank you, sir. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శివ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఈరోజు టాపిక్ మైండ్ హైలీ సెన్సిటివ్ గా ఎలా ఏది చేస్తుంది అనేసి. మైండ్ అంటే సెన్సిటివ్ అనేసి వచ్చేసి స్పందన, సెన్సిటివిటీ అంటే మనం ఎలా స్పందిస్తున్నాం అనేది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మన స్పందన అనేది మన స్పందించే ఎబిలిటీ టు రెస్పాండ్ ఈజ్ సెన్సిటివిటీ. మనం ఎలా స్పందిస్తామంటే మన స్పందనకి మనం మన కొన్ని విషయాల వరకు స్పందిస్తాం, కానీ కొన్ని విషయాలు స్పందించలేము. అంటే ఇన్సెన్సిటివ్గా తయారాం. మనం ఇన్సెన్సిటివ్గా ఎందుకు తయారయ్యామంటే మన ఏంటి ప్రేమ లేకపోవడం వల్ల, ఆ మెకానికల్ లైఫ్ వల్ల ఇన్సెన్సిటివ్గా తయారయ్యామని అర్థమైంది సార్ నాకు. ఇంకా ఈ ప్రేమ లేకపోవడం వల్ల, ఇన్సెన్సిటివ్గా ఉండడం వల్ల కాన్ఫ్లిక్ట్, డ్యూయాలిటీ క్రియేట్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్లో ఇన్సెన్సిటివ్గా తయారయ్యాము. ఇప్పుడు సొసైటీ చూసుకుంటే మనకు మోస్ట్లీ ఆ డ్యూయాలిటీ క్రియేట్ చేసుకొని ఆ ఇన్సెన్సిటివ్గా మెకానికల్గా లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ ఇన్సెన్సిటివిటీ అనేది అలా వచ్చింది. ఆ ఇన్సెన్సిటివిటీనే స్వార్థం అని అర్థమైంది సార్ నాకు. ఆ స్వార్థం, ఇప్పుడు అందుకే అందరూ స్వార్థంగా ఉన్నారు. అండ్ సెన్సిటివిటీకి వచ్చేసరికి, సెన్సిటివిటీ అంటే మనకి ఎలా అంటే మనకు లిమిట్స్ అనేవి ఉండవు స్పందించే గుణానికి. ఆ స్పందనకి లిమిట్ అనేది ఉండదు అనేది అర్థమైంది సార్. ఇంకేంటంటే మనం ఫిజికల్గా కొంతవరకు ఏదైనా హెల్ప్ అయినా ఏదైనా చేయొచ్చు, కానీ ఆ స్పందించే స్పందనకి ఎలాంటి భేదాభిప్రాయాలు, వీరు వారు అని డిస్క్రిమినేషన్ అనేది లేదు అనేది అర్థమైంది సార్ నాకు, స్పందించే ఆ గుణానికి, ఆ సెన్సిటివ్ మైండ్కి. అండ్ అది
అది సైలెన్స్ నుండే వస్తుంది సార్. సైలెన్స్ ఉన్నప్పుడే మన మైండ్ అనేది ఖాళీగా ఉన్నప్పుడే ఆ మైండ్లో నుంచి సెల్ఫ్ అనేది లేనప్పుడు ఆ సైలెన్స్ నుండి సెన్సిటివిటీ అనేది వస్తుంది. అది సెన్సిటివ్ అనేది ఒక యాక్షన్, అది ఇన్స్టంటేనియస్ యాక్షన్. ఇందాక మీరు చెప్పినట్టు అది దానికి అసలు డిస్క్రిమినేషన్ అనేది ఉండదు సార్. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఇది అది అని అక్కడ సెల్ఫ్ ఉంటే ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది అని అక్కడ సెల్ఫ్ ఆలోచిస్తుంది. అక్కడ ఎప్పుడైతే మనకు సెల్ఫ్ లేదో అక్కడ సైలెన్స్ నుంచి వస్తుంది కాబట్టి అది అసలు ఏది ఆలోచించకుండా వెళ్ళి అది చేస్తుంది. అదే రియల్ సెన్సిటివిటీ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్ సెన్సిటివిటీ అనేది మనకి అంటే సైలెన్స్ నుండి అవేర్నెస్ వస్తుంది సార్ మనకి. ఇంకొకటి అర్థమైంది, అది కూడా సైలెన్స్ నుంటే అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఆ సైలెన్స్ నుంచి అవేర్నెస్ వచ్చినప్పుడు ఆ అవేర్నెస్ నుండి నీకు నీ యాక్షన్ అనేది నీ అవేర్నెస్ నుండే వచ్చేస్తుంది. అది క్లియర్గా ఉంటుంది. ఆ యాక్షన్ అనేది రైట్ యాక్షన్ ఉంటుంది. ఆ అవేర్నెస్, ఆ సైలెన్స్ నుంచి వచ్చిన యాక్షన్. ఇంకొకటి ఏంటంటే ఈ సెన్సిటివిటీ అనేది ఈ గత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొత్తగా స్పందిస్తుంది ప్రతిసారి అనేది అర్థమైంది సార్. అంటే కొత్తగా ప్రతిసారి గత జ్ఞానం ఉన్నా సరే కానీ ఆ సెన్సిటివిటీ అనేది కొత్తగా స్పందించగలుగుతుంది ఆ మైండ్ అనేది. అది అర్థమైంది సార్. ఇంకా అంతే సార్. నాకు ఒక క్వశ్చన్ ఉన్నది సార్. ఇది చెప్పండి. ఒక ప్రయత్నం లేని వ్యక్తికి ఒక జ్ఞానికి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రయత్నము లేని వ్యక్తికి జ్ఞానికి. ఎస్ సార్. అంటే జ్ఞాని అంటే అజ్ఞానాన్ని దూరం చేసుకునేవాడు. అజ్ఞానం అంటే నేను అని లేని దాన్ని నేను అనే దాన్ని సృష్టించుకొని ఆ నేనులో జీవిస్తున్నవాడు అతను అజ్ఞాని. జ్ఞాని అంటే నేను అనేటువంటిది లేదు అని కేవలం ఒక టీచింగ్గా తీసుకోలేదు ఆయన, కానీ చూశాడు. ఇతను దార్శనికత ఉంది అతనిలో. చూశాడు, తర్వాత దాన్ని ఎంక్వైరీ చేశాడు, దాని లోపటి వరకు వెళ్ళాడు. వెళ్ళి లేదని తెలుసుకున్నాడు. ఒక ఇన్సైట్లో తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చేసాడు. అతను జ్ఞాని అనొచ్చు. అతను అంటే నేను పరిధిలో చిక్కుకోలేదు అతను. సో ఈ జ్ఞాని ఎఫర్ట్లెస్గా జీవించగలడు. ఎందుకంటే అతనికి భవిష్యత్తు లేదు, గతము లేదు, ప్రస్తుతం మాత్రమే ఉంది. సో అతను ఆ విధంగానే జీవించగలడు. ఆ ప్రస్తుతంలో ఉన్నప్పుడు ప్రయత్నం లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన అతనికి రాదు. తన గురించి, తన చుట్టూ ఉండేవారి గురించి ఏంటి 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 అనేటువంటి తన కుటుంబము, తాను, తన వస్తువులు, తన బ్యాంక్ అకౌంట్, ఇలాగా తను తనది అనే రెండు విషయాలు పోతాయి. కాబట్టి అతను ఒక ప్రయత్నరహిత జీవితాన్ని జీవించగలడు. కానీ ప్రయత్నం మానేసి జీవించడం అనేది మనస్సుకు తెలియదు. సో మనస్సుకు ఆవల ఉన్నట్టు జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది అది. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మాట్లాడతారండి? సార్ వచ్చిన కామెంట్ యాడ్ చేస్తా. ప్లీజ్ సార్. మనం ఈ టాపిక్ చాలా డీప్గా వెళ్ళాం కదా. ఫస్ట్ నేను క్వశ్చన్ ఏంటంటే, యామ్ ఐ ఏ సెన్సిటివ్ పర్సన్? నిజంగా దీని వాల్యూ మనకు రావాలంటే ఈ టాక్ ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 40-50 సంవత్సరాల జీవితం అయింది. యామ్ ఐ ఏ సెన్సిటివ్ పర్సన్? నేను చేసే పనులు సెన్సిటివ్గా ఉన్నాయా లేవా? పేపర్ మీద రాసుకుని
ఎందుకు లేవు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్సైట్ ఫర్ అవర్ ఎవ్రీడే లివింగ్ సార్. దట్ ఈస్ ద మోస్ట్ వాల్యూ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ టాక్ ఫ్రమ్ ద జేకే. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే ఒక మోసలో పడిపోయి కంటిన్యూస్గా చేస్తున్నాం ఇది, జంతువులను చంపడం తినడం. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి దాన్ని చూసినప్పుడు ఇది సరైన విధానం అని చూసినప్పుడు there will be so many insight which comes to our mind. ఇన్ని సంవత్సరాల పాటు నేను ఈ పని ఎలా చేస్తున్నాను అని ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే there will be so many other questions will come into picture. Best practical example to understand our own sensitivity is to take a look at our life. That's sir. Thank you. So the teaching is a pointer. Right. Exactly. So then we have to act on the pointer. So to act, there must be a vicharana undali, inquiry undali. Correct. Tarvata the teaching I must apply, and parallel to my daily life, I must see that where Right. I am missing, where I am with it. So why there is certain things happening, ఏం జరుగుతుంది అని we have to observe very carefully the way we talk, the way we listen, the way we act, and then from that comes the sensitivity. So Correct, sir. అది లేకుండా రాదండి, మీరు చెప్పినట్టుగా. ఇట్స్ నాట్ పాసిబుల్. It's not possible. It's not just discussing matters. It is to act on that. మనం ఎంత గొప్పగా ఆ విషయాన్ని వివరించినా, వెల్లడించినా, అర్థం చేసుకొని మాట్లాడినా ఆ విషయం అది కాదు. So it is time up, sir. So shall I close it? Okay, sir. Good. Okay. Thank you, sir. Thank you. Thanks, sir. Thank Good you. night. Good night. Thank you, Thank you, sir. sir. Thank you. Thank you. Good night. Thank you, sir. Thanks, Amma.